అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామి వారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు పాదుకా స్పర్శనం పరమాత్మ దర్శనం. పరమాచార్య స్వామికి గొప్ప భక్తులైన పోలూరు శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ గారు జీవితంలో ఒక్కసారైనా స్వామివారి పాదుకలను తాకాలని ఆశపడేవారు. వారు సాంప్రదాయక బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం చేసేవారు. తలపై శిఖతో 3 పూటలా సంధ్యావందనం చేసే నిష్ఠాగరిష్ఠుడు. భగవంతుడే భక్తుని వద్దకు వెతుక్కుంటూ వస్తాడని నమ్మేవారు. దాన్ని నిజం చేస్తున్నట్లుగా మహాస్వామి వారు కలసపక్కం జిల్లాలో మకాం చేస్తున్నారు. సుబ్రహ్మణ్య అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరగా స్వామివారు ఈశ్వరాలయానికి వెళ్తున్నారు. వెంటనే స్వామివారు వెళ్లిన దారిలో ఈశ్వరాలయానికి వెళ్లాడు సుబ్రహ్మణ్య అయ్యర్. కొద్ది దూరంలో మహాస్వామి వారు ఆలయానికి వెళ్తుండడం గమనించారు. అప్పుడే ఆయన దృష్టి మహాస్వామి వారి పాదాలపై, వారు వేసుకున్న దివ్య పాదుకలపై పడింది. ఒక్క క్షణం ఇలా ఆలోచించారు. ఒక్కసారి పరమాచార్య స్వామి వారి పాదుకలను తాకగలిగితే ఈ జన్మకే కాదు, ఇక నాకు మరో జన్మంటూ ఉండదు అని. మహాస్వామి వారు దేవాలయం బయట ఆగి ఒకసారి అందరినీ చూశారు. సుబ్రహ్మణ్య అయ్యర్ పరిగెత్తుకుని వెళ్లి గుంపులో చేరాడు. స్వామివారి పాదుకలను చూసుకునే భాగ్యం కల్పించాలనే మహాస్వామి వారు ఆలయ దర్శనానికి వచ్చారు అని తనలో తాను అనుకున్నాడు. పరమాచార్య స్వామివారు అందరినీ పలకరించి, నేను లోపలికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని వచ్చేదాకా ఎవరైనా నా పాదుకలను చూసుకుంటారా అని అడిగారు. ఇది వినగానే ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో అని అందరూ ఉత్సుకతతో చూస్తున్నారు. మరలా స్వామివారు, ఈ గుంపులో శాస్త్రోక్తమైన శిఖముడి ఉన్నవారెవరైనా ఈ పనికి రావచ్చు అని అన్నారు. అక్కడున్న వారందరిలో స్వామివారి సహాయకులు వినా శిఖముడి ఉన్నవారు సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక్కరే. మనం రామాయణంలో విన్నట్టు ఆ రోజు భరతునికి కలిగిన భాగ్యం ఈ రోజు సుబ్రహ్మణ్య అయ్యర్కు దక్కింది. వణుకుతున్న చేతులతో, కళ్లలో ఆనంద భాష్పాలతో ఆ పాదుకలను చేతిలోకి తీసుకున్నారు సుబ్రహ్మణ్య అయ్యర్. ఆయన ఆలయం వెలుపల ఆనందంగా నిల్చొని ఆ పాదుకలను అత్యంత మృదువుగా తాకుతూ, కళ్లతో చూస్తూ, తలపై పెట్టుకుంటూ తనలో తాను రమిస్తున్నాడు. స్వామివారి అనుగ్రహానికి కరిగి కన్నీరైపోయాడు. స్వామివారితో సహా అందరూ దర్శనానికి లోపలికి వెళ్లారు. నిజమైన భక్తుడికి భగవంతుని విషయంలో చాలు అనే మాట ఉండదు. సుబ్రహ్మణ్య అయ్యర్ విషయంలో కూడా అంతే. స్వామివారి పాదుకలు లభించడం మహాభాగ్యమే. కానీ అందరిలా మహాస్వామి వారితో కలిసి ఈశ్వర దర్శనం చేసుకునే భాగ్యం కలగలేదు కదా అనుకున్నాడు. పరమాచార్య స్వామి వారికి స్వాగతం పలికిన పిదప ఆలయ అర్చకులు శివునికి మంగళ నీరాజనం ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు. స్వామివారు ఆ అర్చకుణ్ణి ఆపమని తమ సహాయకుణ్ణి పిలిచి, ఆ పాదుకలను నీవు తీసుకొని బయట నా పాదుకలు పట్టుకొని నిల్చున్న అతన్ని లోపలికి పంపు అని చెప్పారు. తక్షణమే సుబ్రహ్మణ్య అయ్యర్ రెండవ కోరికను కూడా స్వామివారు తీర్చారు. గర్భాలయంలో నాగాభరణం ధరించి బిల్వమాలతో విరాజమానంగా ఉన్న శివలింగానికి మంగళహారతి ఇస్తున్నారు. శివలింగం చుట్టూ కట్టిన పంచ జలపాతంలా పక్కనే మహాస్వామి వారు నిలబడి ఉండగా ఇరువురికి ఏకకాలంలో నీరాజనం అర్పించారు అర్చక స్వాములు. అమ్మవారి ఆలయంలో కూడా సుబ్రహ్మణ్య అయ్యర్కు ఇలాంటి దృశ్యాన్ని అనుగ్రహించారు. పాదుకా స్పర్శనం పరమాత్మ దర్శనం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.